హలో నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బిగ్ బాస్ సీజన్ 8 లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ లో సోనియా ఒకరు. ఆమె చూడగానే అందంగా ఉంది అనుకుంటారు. ఈమె హౌస్ లోకి అడుగు పెట్టక ముందు ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేదు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కరోనా వైరస్ అనే సినిమాలో ఈమె హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో కూడా ఆడియన్స్ కి తెలియదు. కానీ బయట ఈమె ఒక ఎన్జిఓ సంస్థని నడుపుతూ ఎన్నో కార్యక్రమాలు చేసిందని అందరూ అంటూ ఉంటారు. అయితే హౌస్ లోకి అడుగు పెట్టిన ఈమెని చూసి అందం పరంగా చక్కగా ఉంది అని ఆడియన్స్ అనుకున్నారు. కానీ ఆమె విశ్వరూపం చూసిన తర్వాత చేతులెత్తి దండం పెట్టేశారు. విష్ణుప్రియ డ్రెస్ మీద కామెంట్ చేయడం, ఆమె క్యారెక్టర్ ని నీచంగా దిగజారేలా మాట్లాడడం, ఆమె తల్లిదండ్రులపై కామెంట్ చేయడం, ఇలాంటివి ఎన్నో చూసిన ఆడియన్స్ అసలు ఈమె ఏం మనుషురా బాబు అని అందరూ అనుకుంటున్నారు. విష్ణుప్రియని అడల్టరేటెడ్ కామెడీ అని సంబోధించిన సోనియా, నిఖిల్ మరియు పృథ్వీరాజ్ తో రాసుకొని పూసుకొని తిరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అక్క రూల్స్ మాట్లాడుతుంది కానీ అనుసరించదు అంటూ సోషల్ మీడియా ఈమెపై బోలెడన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి. ఇదంతా పక్కన పెడితే అందరినీ ఏడిపించే యష్మిని కూడా సోనియా నిన్న జరిగిన నామినేషన్స్ లో ఏడిపించేసింది అంటే సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే యష్మి సోనియాని తన స్నేహితురాలిగా అనుకుంది. ఆమె క్లాన్ లో ఉన్నప్పుడు సోనియాతో క్లోజ్ గానే ఉండేది. అలా మంచి రిలేషన్ ఉంది అని అనుకునే లోపు యష్మిని సోనియా నామినేట్ చేయడంతో వెక్కిళ్లు పట్టి ఏడ్చేసింది. అంతేకాకుండా విష్ణుప్రియ బట్టలపై సోనియా ఎలాంటి కామెంట్స్ అయితే చేసిందో యష్మి బట్టలపై కూడా ఆమె అలాంటి కామెంట్స్ చేసింది. వీటిని యష్మి తీసుకోలేకపోయింది. ముందుగా యష్మి మాట్లాడుతూ మొదటి వారం నన్ను లక్ ఫ్యాక్టర్ తో చీఫ్ అయ్యాను అని అన్నారు. అప్పట్లో ఈ కామెంట్స్ పై మన మధ్య పెద్ద గొడవ జరిగింది. నేనేమి లక్ తో గెలవలేదు. మొదటి టాస్క్ నిఖిల్ తో కలిసి ఆడి గెలిచాము. అందుకే మాకు రెండవసారి చీఫ్ టాస్క్లు ఆడే అవకాశం వచ్చింది. మీలాగా తేలికగా తీసుకుని టాస్క్ ను వదిలేయలేదని అంటోంది. దీనికి సోనియా కౌంటర్ చేస్తూ ఎవరు గేమ్ ని తేలికగా తీసుకున్నారు? టాస్క్ కోసం డ్రెస్ ని మార్చుకోమని చెప్తే నువ్వు వదిలేశావు. తేలికగా తీసుకుంది నువ్వా నేనా అని అంటుంది. అప్పుడు యష్మి నాకు ఏది కంఫర్ట్ అనిపిస్తే ఆ డ్రెస్ నే వేసుకుంటాను, మీకెందుకు అంటూ రెచ్చిపోయింది. అలా వీళ్ళిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అయినా చివరిలో యష్మినే ఏడ్చేసింది. మళ్ళీ వెళ్లి ఓదార్చడం సోనియా వంతైంది.